శ్రీకాకుళం జిల్లా పలాస పరిధిలో గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు ముద్దాయిలను పట్టుకున్నారు. ముద్దాయి ఎంతటి వారైనా సరే ఉపేక్షించేదే లేదని కాశీబుగ్గ డీఎస్పీ వెంకట అప్పారావు మీడియాకు తెలిపారు. సోమవారం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలాస రైల్వే స్టేషన్లో గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న ఒడిశాకు చెందినటువంటి ముఠా సభ్యుడిని కాశీబుగ్గ పోలీసులు అరెస్ట్ చేసి నిందితుడి నుంచి 21 కిలోల గంజాయి, ఒక సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఒడిశాకి చెందిన ఆమోద్ ఆనంద్, నిఖిల్ పానీలు 21 కిలోల గంజాయి బ్యాగ్లతో పలాస రైల్వే స్టేషన్కు చేరుకున్న సమయంలో పట్టుబడ్డారు. పలాస నుంచి ముంబైకి తరలించేందుకు ట్రైన్ టికెట్ కోసం ఆమోద్ ఆనంద్ టికెట్ కౌంటర్కు వెళ్లాడని కాశీబుగ్గ సిఐ సూర్యనారాయణ సిబ్బందితో కలిసి ఆనంద్ పట్టుకుని 21 కిలోల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పోలీసులను చూసిన నిఖిల్ పానీ పరారైనట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈయనతో పాటు కాశీబుగ్గ సి సూర్యనారాయణ ఉన్నారు. మొత్తము కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి పోలీస్ అధికారికి ప్రత్యేకమైన సూచనలు ఇస్తూ మారక ద్రవ్యాలని పండించడం కానీ, రవాణా చేయడం కానీ, అమ్మడం కానీ చేయకూడదనే దృక్పథంతో మారక ద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రత్యేక సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సూచనలో భాగంగా మా విశాఖపట్నం రేంజ్ డిఐజీ గారైన శ్రీ గోపీనాథ్ జెట్టి గారు, అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా ఎస్పీ గారైన శ్రీ కేవి మహేశ్వర రెడ్డి గారు ఆధ్వర్యంలో పోలీస్ డిపార్ట్మెంట్ సిబ్బంది అందరూ కూడా ఈ గంజాయి పైన ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం. ఒకటి రోడ్డు మార్గం ద్వారా కానీ, రైల్వే మార్గం ద్వారా కానీ, అదేవిధంగా సబ్లైన్స్ ద్వారా వచ్చే వాటికి చెక్ పోస్టులు పెట్టి నియంత్రించడం కానీ, ఈ విధంగా అనేక రకాలైన ప్రివెంటివ్ స్టెప్స్ని తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కాశీబుగ్గ పట్టణ సిఐ గారికి రాబడిన ఇన్ఫర్మేషన్ సమాచారం మేరకు పలాస రైల్వే స్టేషన్ దగ్గరలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన ఆమోద్ ఆనంద్ అనే వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. ఈ ఆమోద్ ఆనంద్ ఆయన కబు ఆనంద్ అనే ఇద్దరు కూడా కజిన్ బ్రదర్సు. కబు ఆనంద్ ఆయన గంజా పండిస్తూ ఉంటాడు. ఒరిస్సాలో ఉదయగిరి ఏరియా సబరపల్లి గ్రామం అయింది. వీళ్ళిద్దరు కజిన్ బ్రదర్సు. ఈ A4కి మేధా అనే ముంబై చెందిన వ్యక్తికి పరిచయం ఉంది. వీళ్ళిద్దరికి గతంలో కూడా ఈ గంజాయి అమ్మడము పంపించడం అనే ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ A3 మేధా ఈ కబు ఆనంద్ దగ్గరికి తన గ్రామం వచ్చి గంజాయి కావాలని అడిగితే తన సోదరుడైన ఆమోద్ ఆనంద్ని, అదేవిధంగా నిఖిల్ పానీని తోడుగా ఇచ్చి వాళ్ళిద్దరినీ కూడా ఈ కబు ఆనంద్ మేధాతో పలాస రైల్వే స్టేషన్ వద్దకు పంపిస్తే మేధా రైల్వే టికెట్స్ కొనడం కోసం లోపలికి వెళ్ళగా పోలీసు వారిని చూసి A2 నిఖిల్ పానీ పారిపోయాడు. ఇందులో ఏవనైనా ఆమోద్ ఒక సెల్ ఫోన్తో పోలీసు వారికి దొరికారు. ఇతన్ని మధ్యవర్తుల సమక్షంలో అరెస్ట్ చేసి పోలీసు కేసు నమోదు చేయడం జరిగింది. ఎన్డీపీఎస్ కేసులు మీ అందరికీ ప్రజలందరికీ తెలిసిందే. 10 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల వరకు శిక్ష పడే కేసులు. ఎంత ఎక్కువ శిక్ష ఉన్న చట్టాలు చాలా బహు అరుదు. 20 సంవత్సరాల వరకు ఈ కోర్టులో విచారణ జరిగిన తర్వాత శిక్ష విధించవచ్చు. అదేవిధంగా ఫైన్ అమౌంట్ కూడా చాలా 10 లక్షల వరకు కూడా ఫైన్ కోర్టు వారు విధించే అధికారాలు ఉన్నాయి. అదేవిధంగా దీని మీద ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ అంటారు. కమర్షియల్ లెవెల్ ఆఫ్ గంజా దొరికినప్పుడు అదే కాకుండా ఏ విధంగానైనా వారి యొక్క ఆస్తులను కూడా జప్తు చేసుకునే అవకాశం ఇందులో ఉంది. ఆ దిశగా ఇప్పుడు పోలీసు దర్యాప్తు అంతా కూడా ఎవరైనా ఒక 4-5 సార్లు నేరం చేసి డబ్బులు సంపాదించినా కూడా వారి ఆస్తులన్నింటినీ కూడా జప్తు చేయడానికి అధికారం ఉంది. ఆ విధంగా మేము చేస్తున్నాము. అవన్నీ కూడా ప్రభుత్వానికి అవన్నీ కూడా జప్తు చేయడం జరుగుతుంది, ప్రభుత్వానికి అప్పగించడం జరుగుతుంది. అవన్నీ కూడా సీజ్ చేసి. కాబట్టి ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, తప్పు మార్గం ద్వారా డబ్బు సంపాదించి మారక ద్రవ్యాలు రవాణా చేసి ఎక్కువ డబ్బులు సంపాదించడమే ఒక దురాలోచనగా ఉంటే అది మానుకోవాలి. సంఘానికి కూడా ఈ చర్య వల్ల ఏంటంటే మనకి అన్యాయం జరుగుతుంది. చాలామంది స్టూడెంట్స్, యూత్ అనేక రకాలైన నేరాల్లో ఈ మత్తు దీనిలో చాలా నేరాలు ఘోరాలు చేస్తున్నారు. మన స్త్రీల పట్ల కానీ, మన పిల్లల పట్ల కానీ, అదేవిధంగా ఈ మారక ద్రవ్యాలు వాడి తన యొక్క శరీర ఆరోగ్యం పాడు చేసుకొని మన వ్యవస్థని పాడు చేయడంలో ఈ మారక ద్రవ్యాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. దయించి ప్రజలందరూ కూడా వాటికి దూరంగా ఉండాలని, ఈ మారక ద్రవ్యాలు రవాణా చేస్తున్నారు కానీ, అమ్ముతున్నారు కానీ
కొంటున్నారు. కానీ ఎవరైనా మీకు తెలిస్తే వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియపరచాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రత్యేకంగా కోరుతున్నాను.